హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా మార్కెట్లో తోటకూర కొన్నప్పుడు ఇట్లాంటి ఈ జడలు అంటే ఇది ఏమంటే ఇక్కడ విత్తనాలు అయితే ఉంటాయి. సో మీరేమంటారు నాకైతే తెలియదు కాబట్టి నేను నార్మల్గానే చూపిస్తున్నా. సో ఇందులో మనకి విత్తనాలు అయితే ఉంటాయి. మనం ఏం చేస్తారు నార్మల్గా అంటే మనం ఇట్లా తోటకూర తెంపేసుకొని కాయలు అయితే పడిస్తాం, కానీ ఈసారి అయితే అట్లా చేయకండి. ఇందులో మనకి మంచిగా విత్తనాలు అయితే తయారైనాయి అన్నట్టు. సో మనం వీటిని అయితే గార్డెన్లో పెంచుకోవచ్చు. ఇక్కడ మనం ఇట్లా నలిపేస్తే మనకి ఇక్కడ చూడండి నల్ల నల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ కింద పడ్డాయి చూడండి. సో ఇవన్నీ సీడ్స్ అనమాట, తోటకూర సీడ్స్. మనం వీటిని మంచిగా ఎండబెట్టిన తర్వాత మనం గార్డెన్లో అయితే మళ్ళీ తోటకూర అయితే పెంచుకోవచ్చు. సో ఇట్లా ఇది ఎండబెట్టిన తర్వాత కూడా వేయచ్చు విత్తనాలు, కానీ ఇది ఎండిపోయిన తర్వాత ఇవన్నీ మనకి ముళ్ళలాగా గుచ్చుకుంటాయి అన్నట్టు సన్నగా. సో మనం పచ్చి ఉన్నప్పుడే ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఎంత నలిపినా ఇప్పుడు ఏమనిపించదు, కానీ ఎండిపోయిన తర్వాత ఇవి చాలా నొప్పి, సన్నటి ముళ్ళలాగా గుచ్చుకుంటాయి. సో మనం పచ్చి ఉన్నప్పుడే సీడ్స్ అయితే తీసుకోవాలి. చూడండి, సో చాలా సీడ్స్ అయితే వస్తున్నాయి. ఇక మీకోసం అయితే ఒక ఐడియా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అంతే. చూడండి, ఇక్కడ ఇట్లా పైన తీసేసి చూస్తే ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.